ఇది తీసుకుంటే ఈ వెనక స్థలం ఏదైతే ఉందో ఇక్కడ ఇది దారిలాగా అట్లా ఓపెన్గా వదిలేసాడు. వంశనాశనము, సంతాన నష్టము, నో డెవలప్మెంట్. బయట నుంచే వాడుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 10 మంది యొక్క చూపు ఎప్పుడైతే ఈ గోడకు హిట్ అవుతుందో డైరెక్ట్ ఈ మూలకి ఎవరైతే ఉంటారో ఈ టర్నింగ్స్ లో వాళ్ళకే దాని ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డెడ్ ఎండ్కి సంబంధించిన ప్లాట్లకు సంబంధించి లేదంటే హౌస్లకు సంబంధించిన ఎపిసోడ్స్ ఏవైతే గతంలో మనం 2 ఎపిసోడ్స్ చేసామో ఆ ఎపిసోడ్స్కి సంబంధించి పరిష్కారం అనేది ఒక ఎపిసోడ్లో నేను చెప్తాను అని చెప్పాను. సో ఈ వీడియోలో మనం ఆ పరిష్కారం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఒకటి గమనించండి, మళ్ళీ మీకు ఒకసారి క్లారిటీగా చెప్పేస్తాను. డెడ్ ఎండ్ ప్లాట్ అనేది అసలు తీసుకోనే కండి. ఒకవేళ తీసుకుంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది ప్రాబ్లం లేదు. సో తీసుకోకపోవడం అన్నిటికంటే ఉత్తమమైనది. సార్ మరి డెడ్ ఎండ్ ప్లాట్స్ అసలు ఎందుకు వస్తున్నాయంటే గత వీడియోస్ చూడని వాళ్ళకైతే మళ్ళీ అర్థం కాదు. నేను క్లారిటీగా ఒకటే చెప్పాను. మనకు పూర్వీకులు ఒకటే ఏం చెప్పారంటే ఒక టోటల్ టౌన్ సెటిల్మెంట్లో అన్ని వైపులా రోడ్ ఉండాల్సిందే అని క్లియర్గా చెప్పేశారు. ఇది రూల్. ఇది టౌన్ సెటిల్మెంట్, టౌన్ ప్లానింగ్లో కంపల్సరీ 4 సైడ్స్ కూడా రోడ్ ఉండాలి, అన్ని వైపులా ఓపెన్ ఉండాలనేది వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్. ఇది క్లియర్ కట్, దీంట్లో ఎలాంటి ప్రశ్న అనేది లేదు. మరి ఇప్పుడు ఈ డెడ్ ఎండ్ ప్లాట్స్కి సంబంధించి మనం గత ఎపిసోడ్లో తూర్పుకి సంబంధించి, దక్షిణానికి సంబంధించి అంటే ఈశాన్యం అటు బ్లాక్ అయితే, అటు డెడ్ ఎండ్ అయితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఆగ్నేయం వైపు బ్లాక్ అయితే ఎలా, నైరుతి వైపు బ్లాక్ అయితే ఎలా, వాయువ్యం బ్లాక్ అయితే ఎలా, వీటికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. ఇప్పుడు చివరగా చూడండి, ఒకటి కొన్ని వాస్తు దోషాలు ఎలా ఉంటాయంటే ఆధునికులు చెప్పిన పాయింట్లో తూర్పు ఉత్తర ఆగిన ఈశాన్య దోషం. అంటే మనకు ఇది ఇల్లు అయితే రోడ్ ఇక్కడికి వచ్చింది, ఇలా సాగిపోయింది అనుకోండి ప్రాబ్లం లేదు. అంటే ఇట్లా 2 రోడ్స్ ఉన్నాయనుకోండి, సాగిపోతే ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఇది ఎండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి రోడ్ వచ్చి ఇక్కడికి ఎండ్ అయిపోయింది అంటే ఇది ఈశాన్యపు మూతపడిన బ్లాక్ అనేది ఆధునికులు చెప్పిన పాయింట్. సో ఇలాంటివి ఉంటే కూడా అంటే మీ ఇంటికి ఇది నార్త్ ఈస్ట్ బిట్ అని మీరు అనుకుంటారు, కానీ ఇటు కానీ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ రోడ్ ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్. సో తూర్పు ఉత్తరం ఆగిన ఈశాన్య దోషం వస్తుంది, వంశనాశనము, సంతాన నష్టము, నో డెవలప్మెంట్ ఈ ఇంట్లో జరుగుతుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ నాకు తెలిసి ఇందులో ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇదైతే క్లియర్. సరే, ఇదే విధానంగా మనకు ఏ మూలైనా సరే, ఇప్పుడు ఆగ్నేయమైనా ఇట్లా బ్లాక్ కావద్దు, నెక్స్ట్ నైరుతి అయినా బ్లాక్ కావద్దు, నెక్స్ట్ వాయువ్యమైనా బ్లాక్ కావద్దు, ఆధునికులు చెప్పిన పాయింట్. కానీ ఒక టౌన్ సెటిల్మెంట్లో 4 కార్నర్స్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటాయో ఆటోమేటిక్గా ఎనర్జీ ట్రావెల్ అయిపోతుంది, కాబట్టి అది డెడ్ ఎండ్ కిందికి రాదు. కాబట్టి ఇది అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది నా పాయింట్. ఓకే, ఇది మొదటి పాయింట్. ఇది నెక్స్ట్ ఇప్పుడు 2వ పాయింట్లోకి వెళ్తే మనకు ఉచ్చ స్థానాలు నీచ స్థానాలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది తూర్పు, దక్షిణం ఇక్కడ పడమర వెస్ట్, ఇక్కడ నార్త్ ఉత్తరం. సో ఇందులోపల మన పూర్వీకులు కానీ లేకపోతే ఆధునికులు కానీ తూర్పులో సెంటర్ నుంచి పై వైపు అంటే ఈశాన్యం వైపు ఉచ్చస్థానమని, ఆగ్నేయం వైపు నీచస్థానమని చెప్పేశారు, క్లియర్. దక్షిణం వైపుకి వెళ్తే ఆగ్నేయం వైపు ఉచ్చస్థానం అని చెప్పి, నైరుతి వైపు నీచస్థానం అని చెప్పేశారు, రైట్. పడమర వైపుకి వస్తే ఆధునికులు ఏం చెప్పారంటే నైరుతి వైపేమో నీచస్థానం అని, వాయువ్యం వైపేమో ఉచ్చస్థానం అని చెప్పారు. ఇది రాంగ్. మనకు శాస్త్రాల్లో చెప్పిన సమాచారం ఏంటంటే ఉచ్చస్థానం అనేది ఎప్పుడూ కూడా ఎడమ వైపు ఉండదు, కుడివైపు. అంటే పడమర రోడ్ నుంచి మీరు ఇట్లా చూస్తే నైరుతి వైపు ఉచ్చస్థానం ఉంటుంది, వాయువ్యం వైపు నీచ స్థానం ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అదేవిధంగా ఉత్తరంలో చూస్తే ఉత్తర వాయువ్యం వైపే ఉచ్చస్థానము,
ఉత్తర ఈశాన్యం వైపు నీచ స్థానం అనేది 100% పూర్వీకులు చెప్పిన మాట. కానీ ఇప్పుడు ఆధునికులు ఏం చేస్తారంటే దీన్ని రివర్స్ చేసేసి ఉత్తర ఈశాన్యం ఏమో ఉచ్చస్థానం అని, ఉత్తర వాయువ్యం ఏమో నీచ స్థానం అని చెప్పారు. సో ముందుగా ఇది ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు నేను పరిష్కారము అని చెప్పాను మీకు. సార్ మరి దీనికి అసలు ఎలా పరిష్కారం ఉంటుంది, ఏంటిది ఒకసారి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాము అని చాలామంది మాట్లాడతారు కదా. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా నేనైతే క్లియర్గా చెప్పాను, డెడ్ ఎండ్ ప్లాట్స్ అనేవి ముట్టుకోకండి. తీసుకుంటే ఎలా పరిష్కరించాలి ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్, ఇది ఒక రోడ్, లేదంటే ఇవి ప్లాట్స్ అనుకోండి, ఒక 4 ప్లాట్స్, ఒక ఈశాన్యం పెరిగిన ఇట్లా ఒక బిట్ వచ్చింది, ఇక్కడ నుంచి డెడ్ ఎండ్ అయిపోయింది, ఇది రోడ్. మళ్ళీ ఇదొక ప్లాట్, ఇదొక ప్లాట్, ఇదొక ప్లాట్, ఇదొక ప్లాట్, ఇట్లా వచ్చాయి 1 2 3 4 1 2 3 4 ఇట్లా ప్లాట్స్ వచ్చేసాయి. డెడ్ ఎండ్ ఎప్పుడైతే, సార్ ఇది ఏ డైరెక్షన్ అని మళ్ళీ అడగొచ్చు. ఇది నేను ఎగ్జాంపుల్లో తూర్పు తీసుకున్నాను. ఎనీ డైరెక్షన్, మీరు పరిష్కార మార్గం సంబంధించి నేను ఏం చెప్పాను అనేది బ్రెయిన్లోకి ముందు ఎక్కించుకోండి. అర్థమైందా? ఏదో పనికి మాలిన ప్రశ్నలు, ఇది అక్కడైతే ఇట్లా, ఇది ఇక్కడైతే, అవన్నీ కాదు. మీరు సింపుల్గా ముందు నేను ఏం చెప్తున్నాను, దీని యొక్క పరిష్కారం ఎలాంటి టెక్నిక్తో మనం చెయ్యొచ్చు అనేది మీరు తెలుసుకున్న రోజు ఈ సమస్య మీకు దూరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మనం లాస్ట్ ప్లాట్ తీసుకున్నప్పుడు ఈ ఈశాన్యం ఇట్లా పెరిగి ఉంటుంది కదా, ఈ మహానుభావులు ఏం చేస్తారంటే ఈ పెరిగిన దాన్ని కూడా మీకు ఫ్రీగా ఇస్తాము, ఇది మీరు తీసుకోండి అని చెప్తారు. మీరు ఏం చేయండి అంటే కేవలం డెడ్ ఎండ్ సంబంధించిన ప్లాట్ ఏదైతే ఉందో టోటల్ ఈ మెయిన్ సెటిల్మెంట్కి సంబంధించిన టోటల్ వెంచర్కి సంబంధించిన కాంపౌండ్కి టచ్ కాకుండా ఒక 5 అడుగులు గ్యాప్ వదిలిపెట్టి 5 అడుగుల తర్వాత ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ చేసి మీకు ఇది ఇచ్చేసేమని చెప్పండి. ఇది తీసుకుంటే ఈ వెనక స్థలం ఏదైతే ఉందో ఇక్కడ ఇది దారిలాగా అట్లా ఓపెన్గా వదిలేసేయండి, గార్డెన్ లాగా చేసేయండి, అట్లా ఓపెన్గా వదిలేసేయండి, బయట నుంచే వాడుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 10 మంది యొక్క చూపు ఎప్పుడైతే ఈ గోడకు హిట్ అవుతుందో, ఈ హిట్ అయిన గోడ నుంచి డైరెక్ట్ ఈ మూలకి ఎవరైతే ఉంటారో ఈ టర్నింగ్స్లో వాళ్ళకే దాని ఇంపాక్ట్ అనేది పూర్తిగా ఉంటుంది. అర్థమైందా పాయింట్? సో ఇది చాలా చాలా టెక్నికల్గా మనం సెట్ చేసే ప్లాన్ అన్నమాట. ఇది ప్రస్తుతం అయితే ఆధునికులు ఎవరు కూడా దీని గురించి చెప్పలేదు. ఇది నా సొంతంగా నేను సెటిల్మెంట్ చేసిన ఒక కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో ఇక్కడ మరి 2 రకాలుగా చేయొచ్చు. సార్ నేను మొన్న ఒక వెంచర్కి వెళ్ళాను, సో నాకు ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పినట్టుగా నాకు ఈ ఎక్స్ట్రా స్థలం ఏదైతే ఉందో దీనికి వాళ్ళు బిల్ వేయమని చెప్పారు, కానీ ఇక్కడ వరకు వాళ్ళ స్థలం ఉందంట, కానీ ఇక్కడ కాంపౌండ్ అయితే లేదు సార్, పొలాలు ఉన్నాయి, పొలాల వాళ్ళు కూడా ఇప్పుడేం పెట్టారంట, అదే రోడ్డు వాడుకుంటా అంటున్నారు సార్, మరి ఏం చెయ్యాలి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇదంతా పొలాల ప్రాంతం ఉంటే మీరు ఇక్కడ నుంచి ఇలా రోడ్ ఇప్పుడు పాస్ అయిపోతుంది అనుకోండి, ఇలా రోడ్ అంటే రోడ్ ఇక్కడ లేదు కానీ జస్ట్ ఓపెన్ ఉంది అనుకోండి, ఒక పొలమో ఏదో ఓపెన్ ఉంది అనుకోండి, నేను చెప్పిన దోషం అనేది ఉండదు, అసలు ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ ఒక కాంపౌండ్ గోడ వచ్చి సెటిల్మెంట్ అయ్యి దీన్ని బ్లాక్ చేస్తుందో, ఈ బ్లాక్ చేసినప్పుడు ఈ ఎనర్జీ మొత్తం వచ్చేసేసి దీనికి హిట్ అవుతుంది. మీరు ఒక ఎంటీ ల్యాండ్లోకి వెళ్ళి అరవండి, గట్టిగా అరవండి, ఎంతో స్ప్రెడ్ అయిపోతుంది. కానీ అదే ఒక రూమ్లో అరవండి, రిఫ్లెక్షన్ అవుతుంది. అయితే మన చూపు ఎంతవరకైతే రీచ్ అవుతుందో ఆ రీచ్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ ఆ పక్కలకే తగులుతుంది, గోడ ఉంటే, లేకపోతే అటు వెళ్ళిపోతుంది. సింపుల్ రూల్. వాటర్ పోయండి, ఓ 10,000 లీటర్ల వాటర్ పోయండి, ఇట్లా పోస్తే వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. ఈ గోడకు టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ వస్తే మీకే కదా ఇబ్బంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటనేది నేను ఇప్పుడు క్లారిటీగా చెప్పాను. అలాగే ఉచ్చ నీచ స్థానాలు అనేవి ఇక్కడ మొత్తం కూడా ఆధునికులు రివర్స్ చేసేసారు. ఇప్పటికైనా దాన్ని కరెక్షన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలనేది కాన్సెప్ట్. మహానుభావులు ఆధునిక వస్తువులు ఎంతోమంది ఉన్నారు, కొన్ని పాయింట్స్ కరెక్ట్ చేస్తున్నారు, కొన్ని తప్పు చేస్తున్నారు. మరి సరైన దారిలో నిజంగా వెళ్తే మన ప్రజలందరూ బాగుపడతారనేది ఒక లక్ష్యం అండి. ఒక లక్ష్యంతో పని చేస్తున్నాం మనం. సో మీరందరి సపోర్ట్ మాకు కావాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.